అందులో ఒక 20% కట్టండి అని చెప్పడం జరిగింది. చెప్పినరు యాజమాన్యాలు కూడా మనకు పవర్లూమ్ సంఘం కూడా మనకు దాదాపు 2 లెటర్లు రాసిచ్చింది. ఈ డేట్ లోపల మేము పేమెంట్ చేస్తున్నాం, కానీ చేయలేదు. చేయకుండా మేమేమనలేదు, ఎక్కడ కూడా మేము ఎవరిని ఏమనలేదు. వాళ్ళు రాసిచ్చిన దానికే మరి వాళ్ళే తప్పినప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? దాదాపు 18 నెలలు 19 నెలలు ఓపిక పట్టింది. మరి ఎలా? నెలకు 45 కోట్ల నుంచి 50 కోట్ల బిల్లు వస్తుంది ఎంపీడీసీఎల్ నుంచి. మరి ఎట్లా కట్టాలి? అగ్రికల్చర్ సబ్సిడీ గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి పోతుంది, అది పోగా మిగిలినవి 20 కోట్లు కట్టాలి మేము. మరి 20 కోట్లు ఏ పద్ధతిలో కట్టమంటారు? మేము ఎంత ప్రయత్నం చేసినా కూడా 22 కోట్లకు ఇప్పుడు మేము డిమాండ్కి వచ్చినాం. 16-15 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేయలేకపోతాం. ఏడిపోయి తమ్మంటారు మా పాలకవర్గాన్ని, యజమాన్యాన్ని ఏడిపోయి తమ్మంటారు పైసలు. ఏం చేసుకున్నా మన పరిధిలే కదా, ఎందుకు మమ్మల్ని బదనాం చేస్తారు? బదనాం చేయాల్సిన అవసరం ఏమి లేదు. మీతో కలిసి తిరుగుతున్న వాళ్ళమే కదా, మీ ముందున్న వాళ్ళమే కదా. పాలకవర్గం అనేది కొత్తగా కాదు కదా, ఇవాళ వచ్చింది కాదు కదా. ప్రతిదానికి రద్దు చేద్దాం, లేకపోతే బెదిరింపులు, బ్లాక్మెయిల్ చేసుడు, ఇదేం పద్ధతి? నాకు అర్థం కాదు. టెంట్ ఎత్తమనుడు, ఇది నీ వద్దంటమ్మా, మేమెందుకు వద్దంటాం? మీరు పంపించిన ప్రతినిధులం, మేము ఎన్నుకోబడ్డ ప్రతినిధులం. ఎవరి ద్వారా ఎవరి మండలం వాళ్ళు ఎన్నుకోబడ్డాము. ఇక్కడ నుంచి కూడా 2 డైరెక్టర్లు ఉన్నారు. మీ తరఫున కూడా రిప్రజెంటేషన్ చేస్తాను. తెలియదా? వాళ్ళకి తెలుసు, మీ అందరికీ తెలుసు మేమేం చేస్తున్నామని. పారదర్శకంగా 26 నెలల నుంచి నడుపుతున్నాం మా పాలకవర్గం, చిత్తశుద్ధితోని. ఇప్పటి వరకు బైలాకు వ్యతిరేకంగా కానీ యాక్ట్కు వ్యతిరేకంగా కానీ ఎక్కడ కూడా మా పాలకవర్గం ప్రవర్తిస్తలేదు. పారదర్శకంగా చేస్తున్నాం 26 నెలల నుంచి. మేము ఎంత కష్టపడుతున్నాం. సఫిషియెంట్ స్టాఫ్ లేకున్నా ఉన్న స్టాఫ్తోని మా ఎంప్లాయీస్ ఎంత కష్టపడి పనిచేస్తాం. అయినా కూడా మీరు విమర్శలు చేయడం మీకు తగదు, మంచిది కాదు. దయచేసి మనమందరం సోదర భావంతో మన కోఆపరేటివ్ వ్యవస్థను కాపాడుకోవాల్సింది మన అందరిపై ఉన్నదని తెలియజేస్తూ, అదే కాకుండా మళ్ళొకసారి కూడా ఒకవేళ మా ద్వారా ఏదైనా అయ్యేది ఉంటే కూడా చర్చల ద్వారా మేము చేయగలుగుతాం, కానీ కొట్లాడకపోతే ఏది కాదు. కోర్టు ఆర్డర్ను మేము వ్యతిరేకంగా పోవచ్చా? దయచేసి హైకోర్టు ఆర్డర్ను, ఆనరేబుల్ హైకోర్టు ఆర్డర్ను మేము దానికి వ్యతిరేకంగా పోవచ్చా? పాలకవర్గం ఈఆర్సీ ఇచ్చిన ఆర్డర్కు మేము వ్యతిరేకం పోవచ్చా? మాకు ఎక్కడ మరి మా బైలాలు ఇక్కడ లేదు. దయచేసి మీరు కూడా బైలాలు, ఆ రోజుల్లో ఆ బైలా ప్రకారమే మేము పోతున్నాం, కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారమే పోతున్నాం. ఎక్కడ కూడా మేము కోఆపరేటివ్ యాక్ట్ని డివియేషన్ చేస్తలేము. 26 నెలల ఒక్క రోజు కూడా మేము ఇప్పటికీ ఒక్కళ్ళను కూడా ఒక ఎంప్లాయీని కూడా మేము పెట్టుకోలేదు. అవుట్ సోర్సింగ్లో కూడా పెట్టుకోలేదు. నేను గతంలో కూడా చెప్పిన, పారదర్శకంగా నడుస్తుంది, పారదర్శకంగా చేస్తాము అని చెప్పినాం. కానీ మాకు ఇప్పుడు పెట్టుకోవడానికే మాకు అవకాశం లేదు. ఏదైనా ఆర్సీఎస్ నుంచి మాకు పర్మిషన్ వస్తేనే ఇక్కడ మేము రిక్రూట్మెంట్ చేసుకోవాలి. ఏదైనా రిక్రూట్మెంట్ అయితే కూడా పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి ఎంపీడీసీఎల్ ద్వారానే రిక్రూట్మెంట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇవన్నీ వదిలిపెట్టి మీకు వచ్చే బాధ మాకు కూడా బాధ లేదు. మేము ఇవ్వడం కాదంటలేదు. ఒకేసారి మీకు బ్యాక్ బిల్లింగ్ పడే వరకు మీకు కూడా బాధ ఉంది. 10,000 కట్టకాడ
₹1,00,000 కట్టమంటే ఎవరికైనా బాధ ఉంటుంది. అది అనుకోకుండా జరిగిన దాంట్లో తప్పు ఎవరిది లేదు. ఈఆర్సీ ఇచ్చింది, తప్పును చూపించింది మనకు. ఈ తప్పు మీరు చేసారు, ఈ లీకేజీలు ఇవి సరి చేయండి, ₹94 కోట్ల లీకేజీ అన్నది. ఆ లీకేజీని సరి చేసినాం తప్ప మేము ఎవరి మీద కక్షపూరితంగా ఏమీ చేయలేదు. మా పాలకవర్గం మీరు ఏదైనా ఉంటే మా రైతం కూర్చుని మాత్రం చర్చించండి. ఎండి గారు ఉంటారు, ఏఓ గారు ఉంటారు, మా పాలకవర్గం ఉంటుంది, చర్చించండి. లేదా మీ ప్రతినిధులు ఉంటారు, ఇద్దరు, రమాదేవి గారు, దానం లక్ష్మీనారాయణ గారు, వాళ్ళతో చర్చించండి. నేను కాదంటలేదు, మేము ఎప్పుడు వద్దని లేదే. మీరు ఎప్పుడు వచ్చినా వెల్కమ్ చెప్పినాం. అనవసరమైన కక్ష పెంచుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టుడే. మా పాలకవర్గం ఏం చేసింది? మేమైనా తప్పులు చేసినామా? తప్పులు ఉంటే చూడండి, ఆర్సీఎస్ కంప్లైంట్ ఇవ్వండి, ఎంక్వైరీ చేస్తారు. తప్పు ఉంటే మా మీద చర్యలు తీసుకుంటారు. అంతేకాని మీకు మీరే రద్దు చేయండి, మమ్మల్ని బెదిరించుడు, ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి గవర్నమెంట్కు మాకేం కొట్లాటలేదు. ప్యాక్ బిల్లింగ్ అనేది మీరు కట్టాలి. కట్టకపోతే మీరు ఎక్కడి నుంచి తెచ్చుకోండి, నేను అంటలేదు. గవర్నమెంట్తో చర్చలు జరుపుకోండి, తెచ్చుకోండి. నేను వదలలేదు. మొన్న మీ తరపునే మాట్లాడిన నేను నవంబర్లో ఈఆర్సీతోని 30 హెచ్పీలు ఇవ్వమని అడిగింది నేను. 25 హెచ్పీలు ఇచ్చారు మిమ్మల్ని. ఎవరు ఎన్ని తిట్టుకున్నా నన్ను నేను బాధపడా. చెప్పాలనుకున్నా చెప్పిన నాతో నా స్పీచ్లో చెప్పేసిన. ఇక్కడ బాధలు అర్థం చేసుకున్నాడు. అప్పుడున్న చైర్మన్ గారు 25 హెచ్పీలు ఇచ్చాడు. ఆ 25 హెచ్పీలకు ఎవరైతే ఫిట్ అయినో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు సుఖంగా ఇప్పుడు బ్రహ్మాండంగా నడుపుకుంటారు. ఎంతసేపు ఈ 127 మంది ఇబ్బంది పెడతారు. దాదాపు 45,000 కనెక్షన్స్ ఉంటే నీకు 3700 3800 ఇప్పుడు నడుస్తున్నాయి. ఆల్రెడీ 4500 మొత్తం ఉంటే 3800 దాకా నడుస్తున్నాయి. ఆల్రెడీ కడి చేసింది 80 అయితే మొత్తం 200 చిల్లరకు కడి చేసిండ్రు. బట్టిగా బదనాం చేసేందుకు పూర్తి డీటెయిల్స్ మొత్తం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరెంత బకాయి ఉన్నారో కూడా చూడండి. 162 కోట్ల డ్యూస్ ఉన్నాయి, ఆల్ కేటగిరీస్ కలిపి 162 కోట్లు. ఎక్కడి నుంచి తెమ్మంటారు, ఎక్కడి నుంచి కట్టమంటారు బిల్లు? ఏం చేయమంటారు? ఇంత చేస్తేనే ఇంత రాద్ధాంతం చేస్తారు. ఇంకా మరి ఎవరిని ఇబ్బంది పెట్టమంటారు అని మీరు అందరు కలిసి వద్దు అంటే వద్దు, మరి తొలిపోమంటే తొలిగిపోతాం. బెదిరించడేందుకు నన్ను, మా పాలకవర్గాన్ని బెదిరించలేదు? అవసరమా? 54 ఏళ్ళ నుంచి లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎవరు తెచ్చుకున్నారు దీనికి కారణమే ఎవరు? దయచేసి మీరే చెప్పాలి. మేము ఒత్తుకొని కూర్చుంటే ఎవరేమన్నా మా వాళ్ళు మనోళ్ళు అని మేము ఎక్కడ కూడా మేము నోరిపోలేదు, ఎవరిని ఏమనలేదు. ఎంతమంది మా పాలకవర్గానికి మా డైరెక్టర్లకు వచ్చినా కూడా సామరస్యంగా పరిష్కరించుకొని ముందుకు పోతున్నాం. ప్రతి విషయాన్ని సఫిషియెంట్ స్టాఫ్ కూడా లేదు, ఏడీ లేరు, ఏఈ లేరు, కింద ఓఎండ్ఎం స్టాఫ్ లేదు, హెల్పర్లు 267 గ్రామాలు ఉంటే నీకు 150 170 కంటే ఎక్కువ లేరు. అందులో కాళ్ళు లేనోళ్ళు, చేతులు లేనోళ్ళు, చెవిటోళ్ళు, పనికిరాని వాళ్ళు కూడా ఉన్నారు పాపం. అయితే ఏం చేస్తాం? వీళ్ళకి వచ్చినాక వచ్చింది, తీసేయలేము కదా. ఎక్కటి ఉన్నదాంతో నడిపిస్తాను, ముందు లేక అవుతుంటుంది. ప్రతిదానికి దీన్ని తప్పుపడితే ఎట్లా? దయచేసి మీ ద్వారా పెద్ద మనుషులకు ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళకి తెలియజేయండి ఏంటంటే, మా మీద కాదు కొట్లాడాల్సింది, మా మీద కాదు, మా పాలకవర్గం మీద కాదు. మా చేతిలో ఏమీ లేదు. మేము ఏదైనా చేయాల్సి ఉంటే మా చేతిలో ఉంటే, రూల్ ప్రకారం ఉంటే మేము చేయగలుగుతాం. కానీ రూల్ ప్రకారం లేకుండా మీరు చేయాలంటే ఎవరు చేయరు.
ఎవరు జైలుకోవడానికి ఇష్టపడారు. మేము మొదటి నాడే చెప్పినాం, మేము ప్రమాణంగా నడుపుతున్నాం, మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, జైలుపోయే పరిస్థితికి తీసుకురాకుండా అదే పద్ధతిలో మా పాలకవర్గం పనిచేస్తాం, అదే పద్ధతిలో మా స్టాఫ్ పనిచేస్తాం. అథవా ఎవరు వచ్చి బెదిరించినా కూడా వాళ్ళు మంచిగా సమాధానం చెప్పి పంపుతారు. గతంలో మా ఎవరు ఎండీగా ఉండిరి, వారి ముంగంటే చర్చలు జరిగినాయి. చర్చలు జరిగితే వారు మొత్తం ఇచ్చారు డీటెయిల్స్. లాస్ట్కు చొప్పదండ ప్రకాశ్ అన్న కూడా మధ్యవర్తి వచ్చేటి వాళ్ళందరూ నాకు తెలియదు ఇంట్లున్నాం. పోయి ఎండీ గారితో మాట్లాడి 20% కాదు 15% కట్టమని ఎండీ గారు చెప్పారు. చెప్తే పట్టుకునే పేరు ప్రకాశ్ అన్న సాక్ష్యం, దానికి ఆశీనాన్ని తోలిచ్చాడు ప్రకాశ్ అన్న సాక్ష్యం. మేము ఎక్కడ కూడా మిమ్మల్ని బలవంతం ఎప్పుడు చేయలేదు, చెయ్యం. యాజ్ పర్ రూల్ ప్రకారమే పోతాం, రూల్కి తప్పి ఎక్కడ పోం. రాబోయే రోజుల్లో కూడా దయచేసి మనం అందరం మిత్రులం, ఇక్కడనే కలిసి పుట్టినాం పెరిగినాం, రేపు ఇక్కడనే ఈ మట్టిలో కలిసిపోయేటం, కలిసిమెలిసి ఉందాం అంతే. ఈ సొసైటీని కాపాడుకుందామే తప్ప సొసైటీ లేని కాడ ఎంపీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ ఉన్న కాడ వాళ్ళ బాధలు ఏందో మీకు చెప్తారు. వినండి. ఈఆర్సీ మీటింగ్లో ఇక్కడ దిగిమన్న వాళ్ళే మళ్ళీ ఆడపోయి కూడా అదే మాట్లాడింది. మరి వాళ్ళు ఎవరైనా తీసేయాలి, ఇది తీసేసి ఎంపీడీసీలో కలుపుతారు. మరి ఎంపీడీసీలు తీసుకుపోయి ఏడగలపాలి. ఇప్పటికి చెప్తున్నాం మీ ద్వారా, దయచేసి మా పాలకవర్గం పారదర్శకంగా పనిచేస్తుంది. ఎస్పీడీసీఎల్ ఎంపీడీసీఎల్ కంటే బెటర్గా పనిచేస్తుంది ఈ సొసైటీ. సిరిసిల్ల కోఆపరేటివ్ ఎలక్ట్రికల్ సప్లై సొసైటీ ఈ 2 డిస్కంల కంటే ఇంకా బాగా మెరుగ్గా పనిచేస్తుంది. దయచేసి దీన్ని ఓడగొట్టుకున్నాకనే తెలుస్తుంది, కానీ ఎవరికైనా ఉన్నప్పుడు తెలియదు దీని విలువ, పోయిన తర్వాతనే తెలుస్తుంది ప్రతి ఒక్కరికి. కాబట్టి ఎవరు కూడా మా మీద కోపం పెట్టుకోకండి. మేమేం శత్రువులం కాదు. పాలకవర్గం ఎప్పుడు కానీ 5 సంవత్సరాలు ఉంటుంది. ఎన్నుకోబడ్డ పాలకవర్గం ఇది నామినేట్ చేసిన పాలకవర్గం కాదు. 26 నెలలు అయింది ఇప్పటికి మేము వచ్చి. మిగతా కాలం కూడా పూర్తి చేస్తాం. అనుకున్న టార్గెట్ ప్రకారంగా దీన్ని తీసుకొస్తాం, లాభాలకు తీసుకొచ్చి నడిపి మేము ముందుకు తీసుకుపోతాం అని తెలియజేస్తాం. దయచేసి మీరు కూడా ఇవన్నిటిని కూడా మీ ద్వారా వాళ్ళకు తెలపాల్సిందిగా తెలియజేస్తూ, ప్రింట్ మీడియా వాళ్ళకు కూడా దయచేసి మేము చెప్పిన విషయాలనేవి కూడా బాగా రాయండి, మంచిగా చూపించండి, తెలపండి వాళ్ళు. ఎందుకంటే అందరం మనం ఇక్కడ వాళ్ళమే కాబట్టి ఎవరి మీద మాకు శత్రుత్వం లేదు, మేము పెంచుకోము, మాకు అవసరం కూడా లేదు. అందరితో కలిసిపెలిచి ఉంటాం. పాలకవర్గం అయిపోయిన తర్వాత మేము ఎవరమండి, మీతో పాటు సామాన్యులు ఎక్కడి నుంచో దిగి రాలేదు కదా, మీ దాంట్లో మేము ఒక్కలం. అంతేగాని మా మీద కోపగించుకోవాల్సిన అవసరం ఏముంటుంది. దయచేసి మనం అందరం బంధువులం, మన కోఆపరేటివ్ సిస్టాన్ని కాపాడుకోవాలి. అందరూ కలిసికట్టుగా ముందుకు పోతేనే ఈ వ్యవస్థ నడుస్తుంది, లేకపోతే ఇబ్బందులు పడతాయి. కాబట్టి దయచేసి మనం కోరి ఇబ్బందులు తెచ్చుకుంటే మంచిది కాదని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ సెలవు.